హలో అండి, వెల్కమ్ టు స్టడీ గిక్స్. మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది డిఎస్సి ఆస్పిరెంట్స్ ఏం అడుగుతున్నారంటే, సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయండి సార్, మాకు కొంత గైడెన్స్ గా ఉంటుందని అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో మ్యాథ్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నామండి. అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే తప్పకుండా మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో కామెంట్ చేయండి, సరేనా? నెక్స్ట్ వీడియో ఆ సబ్జెక్ట్ లో నుంచి మనం చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ వీడియోలో మనము టెట్ 2024 టెట్ పేపర్ తీసుకున్నానని, నేను సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకి కామన్ గా టెట్ పేపర్ జరిగింది కదా. ఎందుకని పేపర్ ఇస్తున్నారంటే, ఇది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న కంటెంట్ గురించి డిస్కస్ చేస్తుంది కాబట్టి, ఇది స్కూల్ అసిస్టెంట్ మరియు అసిట్ ఇద్దరికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి చూద్దామండి ఈ రోజు క్వశ్చన్స్, వాటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. రాహుల్ తన జీతంలో 15% పొదుపు చేస్తారంట. అతని మొత్తము పొదుపు 1800 అంట. సో అంటే పొదుపు శాతం 15%, మరి పొదుపు ఎంత? 1800. అంటే 15% ఈజ్ ఈక్వల్ టు 1800 అని ఇచ్చట్లే కదా. అలాగే అతను రోజువారీ ఖర్చుల నిమిత్తము 25% ఉపయోగిస్తాడట. అతని మొత్తము జీతం ఎంత? అతని మొత్తము జీతం ఎంత అని అడుగుతున్నాడు. అలాగే రోజువారీ ఖర్చులకు ఎంత ఉపయోగిస్తాడు? ముందు మొత్తం జీతం ఎంతో తెలిస్తే మనకి అందులో 25% రోజువారీ ఖర్చులకు ఉపయోగించాడు కదా. సో మొత్తం జీతాన్ని మనం ఏమనుకుందాం? 100% అనుకుందాం కదా. సో అందుకని 15% పొదుపు అన్నాడు కాబట్టి మొత్తం ఎప్పుడు 100% అవుతుంది కదా. సో మొత్తం జీతం కనుక్కుందాము. సో 5 3 520 టైమ్స్. సో 3 ఇందులో 6 టైమ్స్ పోతుంది. సో ఎంత వస్తుంది అప్పుడు? 12,000 వస్తుంది. ఓకేనా? సో 12,000 లో 25% అంటే 1/4 కదండి. సో 1/4 అంటే ఎంత? 3,000 అవుతుంది. సో 12,000 అండ్ 3,000 ఆ రెండు కలిసి ఉన్న ఆప్షన్ మనకి ఆప్షన్ 4 అనమాట. సో ఆన్సర్ మనకి ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్ చూడండి. కాస్ 1 డిగ్రీ, కాస్ 2 డిగ్రీస్, కాస్ 3 అండ్ సో ఆన్, కాస్ 179 వరకు ఉందండి. సో వీటన్నిటి యొక్క ప్రొడక్ట్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. వీటి మధ్యలో కాస్ 90 అనే వాల్యూ ఉంటుంది కదండి. కాస్ 90 అనే వాల్యూ ఉంటుంది కదా ప్రొడక్ట్ లో. కాస్ 90 వాల్యూ ఎంత అండి? 0 కదా. జీరోతో మీరు ఏ నంబర్ ని మల్టిప్లై చేసినా కానీ తిరిగి మీకు ఆన్సర్ ఏమొస్తుంది? 0 వస్తుందా? సో కాబట్టి అక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అదే ఒకవేళ సైన్ లో ఇచ్చారనుకోండి, సైన్ 180 వరకు ఇవ్వాలండి. ఇక్కడ చూడండి, లాజికల్ గా 179 వరకే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సో 179 వాల్యూ మీరు కనుక్కోలేరు కాబట్టి దీన్ని మళ్ళీ సైన్ లో కన్వర్ట్ చేస్తారు, పెద్ద లెక్క చేస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి అని చెప్పేసి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చండి, సైన్ కి అయితే సైన్ 180 వాల్యూ ఎంత అండి? సైన్ 180 వాల్యూ 0. అలాగే సైన్ 0 వాల్యూ కూడా 0నే కదా. సైన్ 0 వాల్యూ కూడా 0నే. ఈ రెండింటిలో ఏదో ఒక నెంబర్ కనుక ఇచ్చినట్లయితే ఇలా రాసినప్పుడు అప్పుడు ఫైనల్ ఆన్సర్ కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. సో మాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆన్సర్ 0 వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి మీరు చూసుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమడుగుతున్నారంటే నెక్స్ట్ క్వశ్చన్, x is to y 5 is to 4 అయితే 4x plus 2y is to 8x plus 3y is equal to ఎంత అవుతుంది అని అంటున్నాడు. ఆ రేషియో ఎంత అవుతుంది అన్నాడు. ఒకసారి మీరు ఆప్షన్స్ గమనించండి. ఈ ఆప్షన్స్ లో చూడండి 6 7 13 ఇలా రెండు ఉన్నాయి. చూద్దాం అసలు ఇందులో ఏది అవుతుందో మనం. ఇక్కడ చూడండి ఎక్స్ వై ఈస్ట్ అన్నాడు, 5 is to 4 అన్నాడు. అంటే ఎక్స్ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ 5 ఉంది, వై ప్లేస్ లో 4 ఉంది. అలాగే ఎక్స్ ప్లేస్ లో నేను ఇక్కడ ఎంత పెడుతున్నానంటే 5 పెడుతున్నాను, వై ప్లేస్ లో 4 పెడుతున్నా. అంటే 2 into 4 కదా. 4 5s are 20, 2 4s are 80. సో 20 plus 80 ఎంత అండి? 28. ఈస్ట్ ఇది కూడా మనం యాక్చువల్ గా చేయాలి కదా. సో అంటే ఇక్కడ రేషియోలో చూడండి, ఫస్ట్ నెంబర్ ఏముంటది? 28. మరి 28 లో పోయే నెంబరే కదా స్టార్టింగ్ లో ఉండాల్సింది. 6 పోతుందా, 7 పోతుందా, 13 పోతుందా? ఏది పోతుంది? 7 ఒకటే కదా పోతుంది. ఆన్సర్ 2 అనమాట. సో ఒకటి చేస్తే మీరు ఆన్సర్ చేయొచ్చు అండి. యాక్చువల్ గా రెండు చేయొచ్చు. సో రెండు చేస్తే కొంచెం టైం వేస్ట్ అవుతుంది కదా. మీరు ఎగ్జామ్ లో అయితే రెండు చేయాలి, కానీ ఇక్కడ మనము ఎగ్జామ్ కి ఒకటి చేయాలి. ఇక్కడ మనం రెండు చేసి చూద్దాం. చూడండి, 8 into 4 ప్లస్ 3 into y అంటే సారీ 8 into x అంటే 5 అండి, y అంటే 4. సో 8 5s are 40, 3 4s are 12. యాడ్ చేస్తే ఎంత వస్తుందండి మనకి? 52 వస్తుంది. ఈ రెండింటిలో 4 టేబుల్ పోతుంది, 4 times 7 పోతుంది, ఇలాగే 13 టైమ్స్ పోతుంది ఇక్కడ. సో 7 is to 13 వచ్చింది. కానీ మీరు ఎగ్జామ్ లో అయితే ఒకటి చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా రేషియో ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫస్ట్ నెంబర్ చెక్ చేసుకోండి, అందులో పోయే నెంబర్ ఏది ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 0√3 0 బిందువులు గుండా పోయే రేఖ వాలు, స్లోప్ ఆఫ్ ద లైన్స్ జాయినింగ్ 2 points అని ఇచ్చాడు. సో స్లోప్ కనుక్కోమన్నాడు. స్లోప్ కనుక్కోవడానికి మనకి ఏంటంటే ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనమాట. అవునా? సో ఈజీగా ఈ ఫార్ములా ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. సో దీన్ని మనం y2 x2 y2 అందాము,
దీన్ని x1 y1 అందాము. సో y2 0 ఉంది, y1 √3 ఉంది. సో √3 బై x2 √3 ఉంది, x1 0 ఉంది. సో -√3 బై √3 వస్తుంది ఆన్సర్. √3 వన్ టైం క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ మనకి -1 అండి. సో -1 అవుతుంది అనమాట ఆన్సర్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక త్రిభుజము ఏబిసి ఒక త్రిభుజము. సో ఏబిసి ఇస్ ఏ ట్రయాంగిల్. ఏడి బిఈ మరియు సిఎఫ్ లు త్రిభుజం ఏబిసి లో గీసిన మధ్యగత రేఖలు పి గురుత్వ కేంద్రము అయితే వాటిలో సత్యము ఏది అన్నాడు. అసలు ముందుగా మీకు ఒక ట్రయాంగిల్ చూద్దాం. సో దీనికి ఇంగ్లీష్ కొంత టెర్మినాలజీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇంగ్లీష్ కూడా చదివి చూద్దాం. చూడండి ఒకసారి. ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. ఏడి బిఈ అండ్ సిఎఫ్ ఆర్ ద మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఏబిసి అండ్ పి ఈజ్ ద సెంట్రాయిడ్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని చెప్పేసి మనకి అడిగాడండి. సో కాబట్టి దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి. సో ముందుగా అసలు మనకు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. సో ఇది ఏబిసి అనుకుందాం. ఓకేనా. దీనికి మనం ఏం చేయాలంట, మీడియన్స్ గీయాలంట. సో మీడియన్స్ అంటే ఏంటంటే మధ్యలో ఉన్న రేఖ కదా. సో మధ్యలో ఉన్న రేఖలకి నేను ఇలా కట్ చేస్తున్నాను, కలుపుతున్నాను ఎదురుగా ఉన్న వర్టెక్స్ కి. సో ఇలా ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది కదా, దీన్ని మనము సెంట్రాయిడ్ అంటాము, గురుత్వ కేంద్రం అంటాము. సో ఇక్కడ ఒక రూల్ ఏంటంటే ఈ సెంట్రాయిడ్ ఈ రేఖ ఉంది కదండి 2:1 రేషియోలో కట్ చేస్తుంది అనమాట. ఎంత కట్ చేస్తుంది, ఇక్కడ ఏమైనా 2 పార్ట్స్ ఉంటే ఇక్కడ 1 పార్ట్ ఉంటుంది. సో మధ్యలో ఏడి ఇది ఇక్కడ చూడండి, ఇది డి అనే పాయింట్, అలాగే బిఈ ఇది ఈ అనే పాయింట్, సిఎఫ్ ఇది ఎఫ్ అనే పాయింట్ ఇలా ఇచ్చాడండి. సో ఇది 2 ఇది 1, ఇది 2 ఇది 1, 2:1 రేషియో అంటే మీకు అర్థమైంది కదా. ఇందులో ఏది సరైంది అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు అండి. ఇక్కడ చూడండి పిడి ఇటు పక్కన ఏడి ఉంది కదా, బై చేస్తే ఏమవుతుంది పిడి బై ఏడి, పిడి బై ఏడి. సో పిడి ఇక్కడ పి అనే పాయింట్ ఉంది అనుకోండి, పి అనే పాయింట్ ఉంది. సో ఏడి మొత్తము 3 భాగాలు ఉంటే పిడి ఎన్ని భాగాలు ఉందండి, ఒక భాగమే ఉంది. సో అప్పుడు రేషియో ఎంత అవుతుంది 1/3 అవుతుంది అనమాట. సో ఎలా చేశారు మీకు అర్థమైంది కదా. సో ఏడి అంటే మొత్తం అండి, ఈ మొత్తం సెంట్రాయిడ్ అంటే దీన్ని ఏమంటాం ఉన్నతి అంటాం కదా. ఉన్నతి అంటే మీడియన్ అంటాం కదా. సో ఆ మీడియన్ ఆ ఉన్నది యొక్క మొత్తం పొడవు ఇక్కడ 2 భాగాలు ఉంది, ఇక్కడ ఒక భాగం ఉంది. మొత్తం ఎన్ని భాగాలు అవుతుంది 3 భాగాలు అవుతుంది. సో పిడి అంటే కేవలం ఈ డిస్టెన్స్ వరకే 1/3 అవుతుంది. సో ఇక్కడ ఏమన్నా ఏడి అంటే మొత్తం, మొత్తం అంటే 3 పార్ట్స్ అవుతుంది అవునా, అప్పుడు 1/3 అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు 2/3 అన్నాడు. సో ఇది రాంగ్ అనమాట. సో బిఈ బై బిపి తీసుకుందామండి. సో బిఈ అంటే మొత్తము 3 భాగాలు బై బిపి 2 భాగాలు 3/2 రావాలి, కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు 2/3 ఇచ్చాడు. సో ఇది రాంగ్ అండి. అలాగే పిఎఫ్ బై సిఎఫ్. పిఎఫ్ అంటే ఏంటి, పి నుంచి ఎఫ్ వరకు ఒక భాగం ఉంది. సో 1 బై సిఎఫ్, సిఎఫ్ అంటే మొత్తం అంటే 3 భాగాలు. సో 1/3 రావాలి, కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు 2/3 ఇచ్చాడు. సో ఇది రాంగ్. బిపి బై బిఈ ఇది చూద్దామండి. బిపి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 భాగాలు ఉంది. సో 2, బిఈ అంటే మొత్తం 3 భాగాలు అవుతుంది. సరేనా. యాంగిల్ పిక్యూఆర్ ఇస్ ఈక్వల్ టు 110 డిగ్రీస్. యాంగిల్ ఆర్ఎస్టి ఇస్ ఈక్వల్ టు 130 డిగ్రీస్ అయిన యాంగిల్ క్యూఆర్ఎస్ యొక్క పరావర్తన కోణము. పరావర్తన కోణం అంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటారండి. సో ఇక్కడ చూడండి క్యూఆర్ఎస్, ఇదిగో క్యూఆర్ఎస్ ఇక్కడ ఉన్న రిఫ్లెక్స్ యాంగిల్ కావాలండి. మీకు తెలుసు కదండి ఈ చుట్టువైపులు ఉన్న దాన్ని మనము పరావర్తన కోణము రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. సరేనా. ఫర్ సపోజ్ ఒక కోణం ఉందనుకోండి, సో ఈ కోణానికి ఎదురుగా ఉన్న దాన్ని మనం పరావర్తన కోణం అంటాం. సో ఈ పరావర్తన కోణం ఎప్పుడు ఎలా ఉంటుంది 360 కంటే తక్కువగా ఉంటుంది అవునా. సో ఎందుకని ఇక్కడ ఆల్రెడీ కొంత భాగం ఉంది కదా. సో 360 కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమంటాం పరావర్తన కోణం. 180 కంటే ఎక్కువ ఉండాలి. సో రూల్ ప్రకారం ఎంత ఉండాలండి, సో 180 కంటే ఎక్కువ ఉండాలి, 360 కంటే తక్కువ ఉండాలి. సో దాన్ని మనం పరావర్తన కోణము అంటాం అవునా. సో ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ పోయినాయి ఇప్పుడే. 180 కంటే ఎక్కువ ఉండాలి కదా. సో ఎక్కువ ఉండాలంటే ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 120 ఉంది. సో కాబట్టి ఇవి 2 ఆన్సర్స్ అయ్యే అవకాశం లేదు. ఈ రెండింటిలో ఒకటి మనకి ఆన్సర్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి. సో ఇది ప్యారలల్ లైన్ అంటున్నాడు, ఇది కూడా ప్యారలల్ లైన్ అంటాడు. ఇక్కడ ఆర్ అనే పాయింట్ దగ్గర ఈ 2 లైన్స్ కి ప్యారలల్ గా ఇంకొక లైన్ ఉంది అనుకుంటా నేను. సరేనా. సో ఇప్పుడు చూడండి ఇవి 2 ప్యారలల్ లైన్స్ అయినాయి అనుకోండి, సమాంతర రేఖలు అయినాయి అనుకోండి. దీన్ని మనం ఏమంటాం తిర్యక్ రేఖ అంటాం కదా. సో ఇక్కడ 110 ఉంటే ఇక్కడ కోణం ఎంత ఉండాలంటే అప్పుడు ఇక్కడ 110 ఉంటే 2 కలిపితే 180 అవ్వాలి కదా, అంటే ఇక్కడ 70 డిగ్రీలు ఉండాలన్నమాట. సో 70 డిగ్రీస్. అలాగే
ఇది ప్యారలల్ లైనే, ఇది కూడా ప్యారలల్ లైనే కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉండాలి? ఇక్కడ 130 ఉంది కాబట్టి రెండు కలిపితే 180 అవ్వాలి కాబట్టి ఇక్కడ ఒక 50 ఉండాలి. సరేనా? ఇది ఎటు స్ట్రైట్ లైన్ కాబట్టి ఇక్కడ ఎటు 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ 180, ఇక్కడ 70, 250, 250 ప్లస్ 50 300. సో ఇక్కడ ఉన్న రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత అండి? 300 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఏబిలో కవల ప్రధాన సంఖ్యలు ఏ గ్రేటర్ దెన్ బి అంటున్నాడు, మరియు బీసీలు కూడా కవల ప్రధాన సంఖ్యలు బి గ్రేటర్ దెన్ సి అన్నాడు. సో అయినా ఏ మైనస్ సి ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఏబిసి అనే ఒక 3 నెంబర్స్ ఉన్నాయంటండి. ఏబి రెండు కలిపితే కవల ప్రధాన సంఖ్యలో ఉండాలంటే అవి రెండు పక్క పక్కన ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. కవల ప్రధాన సంఖ్య తెలుసు కదా మీకు. ఫర్ సపోజ్ 3 and 5 ఉంది అనుకోండి, వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంటది? 2 ఉంటది. సో ఇలా ఉంటే మనం ట్విన్ ప్రైమ్స్ అంటారు. కవల ప్రధాన సంఖ్యని ట్విన్ ప్రైమ్స్ అంటారు అనమాట. సో అలాగే 5, 7 ఉంది అనుకోండి, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ అంతా 2 ఉంటది. సో ఇక్కడ చూడండి, ఇవి రెండు ట్విన్ ప్రైమ్స్, ఇవి రెండు ట్విన్ ప్రైమ్స్. ఇలా ఉన్న అవకాశం ఉన్నది 3 ఇంకెక్కడ లేవు అనమాట, స్టార్టింగ్ లో ఉన్నాయి అంతే. సో అంటే మనకి ఇండైరెక్ట్ ఏమిచ్చినట్లు ఏ అనే పెద్ద నెంబర్ ఉందంట, అంటే ఏ అనేది 7, బి దానికంటే చిన్నదట, అంటే బి 5, సి 5 కంటే కూడా చిన్నదంట, అంటే 3 అనేది సి. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఏలోంచి సిని మనము సబ్ట్రాక్షన్ చేయాలి. సో 7 - 3 ఎంత అవుతుందండి? 4. మరి 4 అనేది పరిపూర్ణ సంఖ్య అంటే పర్ఫెక్ట్ నెంబర్ అవుద్దా? ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్ అవుద్దా? పరిపూర్ణ వర్గ సంఖ్య అంటే స్క్వేర్ నెంబర్ అవుద్దా? బేస్ సంఖ్య అవుతా? ఇప్పుడు చూడండి, బేస్ సంఖ్య కాదు, మీరు చూడంగా తీసేయచ్చు, అవునా? సో పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. మరి మిగతాది కూడా చెక్ చేసుకోవాలి, అవుతుందో కాదు. ప్రధాన సంఖ్య అయితే కాదు, ప్రైమ్ నెంబర్ అయితే కాదు, ఇందులో 2 టేబుల్ పోతుంది కదా. సో పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటి? మరి మన ఫ్యాక్టర్స్ రాస్తాం కదండి, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏమవ్వాలి? ఆ నెంబర్ కి ఈక్వల్ అవ్వాలి. ఆ నెంబర్ కాకుండా అయితే ఆ నెంబర్ తో కలిపి అయితే డబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది అనుకోండి, 6 కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 ఉంటది, 2 ఉంటది, 3 ఉంటది, అలాగే 6 ఉంటది. 6 కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ అన్ని కలిపితే ఆ నెంబర్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం పర్ఫెక్ట్ నెంబర్, పరిపూర్ణ సంఖ్య అంటారు. సరేనా? మనకి 6 కానీ 28 కానీ 484 కానీ ఇలాంటి నెంబర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఈ నెంబర్ తో కలిపి అనుకోండి ఏమవుతుంది? 6 + 6 డబల్ అవుతుంది, 6 × 2 = 12 అవుతుంది కదా. సో ఇలా ఫ్యాక్టర్స్ అన్ని కలుపుకుంటూ వచ్చేదాన్ని మనము పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. సో ఇది పర్ఫెక్ట్ నెంబర్ కూడా కాదు 4 అంటే, అవునా? సో కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది? స్క్వేర్ నెంబర్ అవుతుంది అనమాట ఆన్సర్. మిగతా అన్ని నెంబర్స్ మీద మీకు అవగాహన కలిగి ఉండాలి. సరేనా? అలా ఇక్కడ చూడండి, ఒక నవభుజంలోని 4 కోణాలు 85, 95, 105, 115 మిగిలిన కోణాలన్నీ సమానము. అయితే సమాన కోణాల్లో ఒకదాని కొలతలు కనుక్కొని అన్నాడు. ఇక్కడ నవభుజ అంటే అర్థం ఏంటండి? 4 యాంగిల్స్ ఆఫ్ నోనాగాన్ అండి. సో 85, 95, 105 and 100 and 15 అనమాట. సో ఇప్పుడు మీకు ఒక నవభుజి అంటే 9 సైడ్స్ ఉన్న దాన్ని తీసుకున్నారు అనుకోండి, దాని అంతర కోణాలు మొత్తము ఇన్నర్ యాంగిల్, సమ్ ఆఫ్ ఇన్నర్ యాంగిల్స్ ఎంత అవుతుందండి? n - 2 × 180 అవుతుంది. ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. నవభుజి అంటే 9 ఉంటాయి కదా. సో 9 - 2 × 180 డిగ్రీలు అవుతుంది. సో 7 × 180 అండి. ఇప్పుడు లోపల ఉన్న కోణాల మొత్తం 18 ఏళ్ళు ఎంత అండి? 126, 1260 డిగ్రీలు ఉండాలండి. ఇందులో నుంచి ఒక 4 కోణాలు వాడు ఇచ్చేసాడండి. 85, 95 రెండు కలిపితే ఎంత అవుతుంది? 180, 105, 115 రెండు కలిపితే 120, 180, 120 ఎంత అండి? 300, అవునా? సో ఈ రెండు కలిపితే 180 అండి. సో సారీ, ఇవి కలిపితే 220 అండి. సో 220, 180 మొత్తం కలిపి అంతా 400. సో ఇందులోంచి మనం 400 తీసేసాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి? 860 వస్తుంది. ఆ 860 ఏం చేయండి అంటే మిగతా అన్ని కోణాలు సమానం అంట. ఇక్కడ మనకి 4 కోణాలు అయిపోయి నవభుజలో ఇంకొక 5 కోణాలు ఉంటాయి, మొత్తం 9 కదా. అందులో 4 ఇచ్చాడు, ఇంకొక 4 ఉన్నాయి కదా. సో ఆ 4ని మనం సమానంగా చేయాలన్నమాట. సో 816 మనం 4 పార్ట్స్ చేసాం అనుకోండి, 4 రెళ్ళు, సారీ ఎన్ని పార్ట్స్ చేయాలి? 5 పార్ట్స్ కదా. 4 ఇచ్చి 5 చేయాలి. 5 వేసాం అనుకోండి, 5 1s are 5, ఇంకా 36 ఉంటుంది, 5 7s are 5 2s 172 ఉంటుంది. సరేనా? ఇక 4 కోణాలు ఇచ్చాడు, మిగతా 5 కోణాలు మనం 5 భాగాలుగా చేస్తే సరిపోతుంది. 5 సమాన భాగాలుగా చేసాం అనమాట. 5 ఈక్వల్ పార్ట్స్ చేస్తే మనకి ఒక్కొక్క యాంగిల్ ఎంత వచ్చింది? 172 వచ్చింది అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మీరు ఒక ఎన్ సైడ్స్ ఉన్న ఏదైనా ఒక పాలిగాన్ ఉంది అనుకోండి, దాని యొక్క అంతర కోణాలు ఎన్నర్ యాంగిల్స్ మొత్తం ఎంత ఉంటుంది? n - 2 × 180 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఏబిలు వియుక్త సమితులు అయిన n ఆఫ్ a - b ఏమవుతుంది? వియుక్త సమితులు అంటే అర్థం ఏంటండి? డిస్జాయింట్ సెట్స్ అంటే అర్థం ఏంటి? కామన్ గా ఉండే ఏవి కూడా లేవన్నమాట, దేనిగా సపరేట్ గా ఉంది. ఇప్పుడు ఏలోంచి కనుక మనం బి తీసేసాం అనుకోండి, ఏమన్నా ఏలో మార్పు ఏమైనా ఉంటుందా? ఏం మార్పు ఉండదు. సో కాబట్టి n ఆఫ్ a వస్తుంది.
ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ లోంచి ఎన్ మైనస్ బి, ఏ మైనస్ బి అంటే ఏ లోంచి బిని తీసేయాలి. ఇక్కడ కామన్ గా అసలు ఏమైనా ఉంటాయి కదా తీసేయడానికి. సో కాబట్టి ఏ ఎంత ఉందో అదే ఉంటుంది, అవునా. సో కాబట్టి ఎన్ ఆఫ్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీకి సంబంధించి చూద్దామండి. ఇక్కడ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నంబర్ ఫ్రమ్ ద నంబర్స్ స్టార్టెడ్ ఫ్రమ్ 1 to 100 అంటే 1 నుంచి 100 వరకు గల సంఖ్యల్లో సంపూర్ణ ఘన సంఖ్య వచ్చుటకు సంభావ్యత ఎంత అన్నాడు. ఘన సంఖ్యలు మన ఏమున్నాయి మనకి, 1 స్క్వేర్ అంటే 1, 2 సారీ 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 100 దాటిపోతుంది. మనకి 2 ఉండి మొత్తం మనకి 4 ఉన్నాయి. సో 4 బై మొత్తం ఎన్ని సంఖ్యలు 100 సంఖ్యలు ఉంటాయి కాబట్టి 4/100 ప్రాబబిలిటీ, అవునా. సో 4 1s 425 టైమ్స్ పోతుంది, సరేనా. 1/5 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 1.27 అన్నాడండి. 1.27 మనం ఏం చేయాలి, p/q రూపంలోకి కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే మీకు రూల్ ఏంటి చూడండి. ఇక్కడ అసలు మొత్తం బార్ లేదనుకుని పాయింట్ లేదనుకుని ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ రాసేయాలి. అందులో నుంచి ఎంత తీసేయాలి, బార్ లేకుండా ఏవైనా సంఖ్యలు ఉంటే, పాయింట్ మర్చిపోవాలి మీరు, అసలు డెసిమల్ లేదనుకోండి, ఈ బార్ లేకుండా ఏవైనా సంఖ్యలు ఉంటే ఆ సంఖ్యను మాత్రమే రాయాలి. ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 1.23కి 3 వరకే బార్ ఉంది అనుకోండి. ఇప్పుడు బార్ లేకుండా ఎంత ఉంది, డెసిమల్ మర్చిపోతే మనం 12 అంటే ఇక్కడ మనం 12 - 12 అని రాయాలన్నమాట. అంటే బార్ లేకుండా ఎంత ఉంటే ఆ నెంబర్ రాయాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎంత ఉంది, 1 ఒకటే ఉంది కాబట్టి నేను 1 ఒకటే రాశాను. తర్వాత కింద రాసేటప్పుడు డినామినేటర్ లో రాసేటప్పుడు డెసిమల్ తర్వాత ఉన్న డిజిట్స్ వరకే రాయాలి మనం, అంతకు ముందు ఉన్నది మనకు అనవసరం. అదే న్యూమినేటర్ లో రాసేటప్పుడు ఏం చేయాలి, మొత్తాన్ని కలిపి మనం డెసిమల్ లేదనుకుని మనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 డిజిట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 అంకెల సంఖ్య రాయాలి. ఎన్ని నెంబర్లకి బార్ ఉంటే అన్ని 9s రాయాలి. ఇక్కడ 2 అంకెలకి బార్ ఉంది కాబట్టి 2 9లు రాసేసారు. అంటే 126లోంచి 99, ఇందులో ఏ టేబుల్ కామన్ గా పోతుందండి, సో 9 టేబుల్ పోతుందా చూద్దాం. 9 11 టేబుల్ పోతుందా, 11 పోతుంది, 9 పోతుంది చూద్దాం. 9 11 టైమ్స్ పోతుంది. 9 1s 9 4s 14/11 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 3. అది ఎలా రాయాలో నేర్చుకోండి. ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ సపరేట్ గా కమెంట్ చేయండి, దాని గురించి ఒక చిన్న వీడియో చేస్తాను, సరేనా. ఒక పెట్టెలో 3 - 3 - 2 - 1 0 1 2 3 4 అంటే మొత్తం ఇక్కడ 8 నెంబర్స్ ఉన్నాయండి అనే పూర్ణ సంఖ్యలు రాయబడి ఉన్న 8 కార్డులు ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక కార్డును తీసిన ధనేతర పూర్ణ సంఖ్య కావడానికి సంభావ్యత శాతం అన్నాడు. ఇక్కడ చూడండి, ఏ బాక్స్ కంటైన్స్ 8 కార్డ్స్ విచ్ ఆర్ నంబర్డ్ ఇంటీజర్స్ -3 -2 -1 0 +1 +2 4 each number on each card. If one card is drawn at random from the box, then a percentage of probability of getting a card containing non-positive integer is అన్నట్టు. non-positive integer కావాలంటే ఇక్కడ చూడండి, యాక్చువల్ గా మనకి ఇంటీజర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. పాజిటివ్ అంటే ఏంటి, ధనపూర్ణ సంఖ్యలు అంటే ఏంటి, ప్లస్ గుర్తున్నాయి వరకు. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, మైనస్ గుర్తున్నాయి వరకు కదా. మరి 0 అనేది పాజిటివ్ ఇంటీజర్ కాదు, అలాగే నెగిటివ్ ఇంటీజర్ కూడా కాదు కదా. వాడు ఏమవుతున్నాడు, ధనేతర పూర్ణ సంఖ్య, ధన ఏతర నాన్ పాజిటివ్. పాజిటివ్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. మరి పాజిటివ్ కానివి నెగిటివ్ ఒక 3 ఉన్నాయి, 0 కూడా ఉంది కదా. అంటే అవి 0తో కలిపి అయితే 4 ఉన్నాయి అనమాట. అంటే ధనేతర పూర్ణ సంఖ్యలు 4 ఉన్నాయి, ధన పూర్ణ సంఖ్యలు 4 ఉన్నాయి. అదే ఒకవేళ రుణ సంఖ్యలు అన్నారు అనుకోండి, నెగిటివ్ నెంబర్స్ అన్నారు అనుకోండి, నెగిటివ్ ఇంటీజర్స్ అన్నారు అనుకోండి, 3 నెంబర్లే తీసుకోవాలి. అదే పాజిటివ్ అన్నాడు అనుకోండి 4 తీసుకోవాలి. పాజిటివ్ కానివి అన్నాడు అనుకోండి 4 తీసుకోవాలి. సో కాబట్టి మనకి 4/8 అప్పుడు ఏమవుతుంది, మనకి 1/2. కానీ యాక్చువల్ గా వాడు ఏమడిగాడు, పర్సంటేజ్ కావాలన్నాడు. పర్సంటేజ్ అనగా మనం ఏం చేయాలి, ఇంటూ 100 అని రాయాలి. 2 ఇందులో 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 50% అవుతుంది అన్నమాట ఆన్సర్. ఇక్కడ చూద్దామండి, x⁴ మైనస్ y + z హోల్ టు ది పవర్ ఆఫ్ 4 యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్ అడిగారండి. సో దీన్ని మనం ఏం చేస్తాం, మనము a² - b² లో ఉండేలాగా రాద్దాం. x² హోల్ స్క్వేర్ మైనస్ y + z హోల్ స్క్వేర్ కి హోల్ స్క్వేర్ పెడతాం. అప్పుడు ఏమవుతుంది, పవర్ లో 4 ఉన్నట్టే కదా. సో x² ని a అనుకోండి, y + z హోల్ స్క్వేర్ ని b అనుకోండి. అప్పుడు a² - b² ఫార్ములాలో ఉంటుంది. సో a + b ఇంటూ a మైనస్ బి, a + b ఇంటూ a - b, ఇది కదా ఫార్ములా. యాక్చువల్ గా ఇది మనకు ఆప్షన్స్ లో ఎక్కడన్నా ఉందండి, ఆప్షన్స్ లో ఏమైనా ఉందా, లేదు. అంటే దీన్ని కూడా మళ్ళీ ఎక్స్పాండ్ చేయమన్నాడు. మళ్ళీ ఇందులో ఏం ఫార్ములా ఉంది మళ్ళీ చూడండి, ఇది a² అనుకోండి, దీన్ని మళ్ళీ b² అనుకోండి.
సో దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అలాగే ఉంచేద్దాం, దీన్ని అలాగే ఉంచేద్దాం. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ని ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. ఓకేనా, మైనస్ అంటే రెండింటికి మైనస్ ఉన్నట్లేనట్టు కదా. సో అంటే రెండింటికి మైనస్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇది ఇక్కడ ఉంది, ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ఇదిగా ఇక్కడ ఉంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుందండి ఇక్కడ మనకి. సరేనా, ఇది ఇలా మనకి ఫ్యాక్టరైజేషన్ లో ఫ్యాక్టరైజేషన్ చేయమన్నాడంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి సారీ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇలాంటి ఫార్ములాలోకి కన్వర్ట్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. సో ఆ ఫార్ములాస్ అన్ని ఒకసారి నేర్చుకోండి. అలాగే ఈ ప్రాబ్లం లో అసలు చూసి మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు చూద్దాం ఒకసారి. చూడండి, 18th టర్మ్ ఉందంటండి ఏ ప్లస్ 17d కదా. అలాగే 11th టర్మ్ ఉందంటండి ఏ ప్లస్ ఎంత 10d. వాటి రేషియో ఎంత ఇచ్చాడు, 3:2 ఇచ్చాడు కదా. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, 21st టర్మ్ అలాగే 5th టర్మ్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి, 18th టర్మ్ కి 11th టర్మ్ కి తేడా ఎంత అండి, 7d కదా. 7d అంటే 3:1 1 వచ్చిందండి, గ్యాప్ 1 వచ్చింది. మరి ఇక్కడ గ్యాప్ ఎంత ఉందండి, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, 21 కి 5 కి గ్యాప్ ఎంత ఉంది. సో 14d ఉంది కదండి, 14d కదా. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమైంది, డబుల్ అయింది. ఇక్కడ డిఫరెన్స్ కూడా ఎంత అవ్వాలి, డబుల్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, 3 కి 2 కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, 1 ఉంది. 3 కి 1 కి గ్యాప్ 2 ఉంది, అవునా. సో ఇక్కడ గ్యాప్ డబుల్ అయిందా లేదా. సో కాబట్టి ఆన్సర్ మనకి 2 అనమాట. అసలు మనం ఏం లెక్క చేయకుండా ఓన్లీ ఆన్సర్ ని గెస్ చేసి పెట్టేయచ్చు అనమాట. చాలా సింపుల్ గా పెట్టేయచ్చు. అలా కాకుండా సార్ నేను ప్రాబ్లం ప్రకారం చేస్తాను సార్, నాకు ఇది స్ట్రైక్ అవ్వకపోతే ఒకవేళ ఆప్షన్ వెరిఫై చేసుకోలేకపోతే ఎలా అంటే చూడండి. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము, ఏ ప్లస్ 17d ఏ ప్లస్ 11 అంటే 11th టర్మ్ ఏమవుతుంది, ఏ ప్లస్ 10d అవుతుంది. వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అండి, 7d. సో 3:1 అన్నాడు కాబట్టి మనం దీన్ని 3x అనుకుందాం, ఇక్కడ 1x అనుకుందాం. సో వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అంతా 3:2 అంటే సారీ 3:2 ఇచ్చాడు కదా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది, 1x అవుతుంది. సో d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/7x అవుతుంది, 1/7x అవుతుంది. ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ లో కాకుండా d అనేది మనకి మామూలుగా రావాలంటే ఏం చేయాలి, x ప్లేస్ లో మనము 7 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 7 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ d ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఇక్కడ రెండు తెలియాలి, x ఈజ్ ఈక్వల్ 7 ని మనం ఊహించాం. అలాగే అలా x ఈజ్ ఈక్వల్ 7 అయితే d ఈజ్ ఈక్వల్ ఎంత అయింది, 1 అయింది. ఓకేనా, ఇవి రెండు మనం ఊహించుకున్న నెంబర్స్ అండి. సో నేను తీసుకెళ్లి వీటిలో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. 3x అంటే ఏమవుతుంది, 7 3 21 అవుతుంది. అప్పుడు 2x ఎంత అవుతుంది, 14 అవుతుంది. ఓకేనా, 21 అలాగే 14. ఇప్పుడు ఏ ప్లస్ 17d ఈజ్ ఈక్వల్ టు 21 అయితే మరి d అనేది కనుక 1 అయితే మరి ఏ ఎంత అవుతుంది, 21 మైనస్ 17 కదా. సో 21 లోంచి 17 తీసాను అనుకో ఎంత వస్తుంది, నాకు ఏ ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది అనమాట. సో ఇక్కడ వీటన్నిటిని బట్టి మనకి కొన్ని వాల్యూస్ తెలిసింది. ఏం తెలిసింది, ఏ ఈజ్ ఈక్వల్ 4 అనుకుందాం, d ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఇప్పుడు వీటి రేషియో కనుక్కుందాం. చూడండి, 21st టర్మ్ ఎలా రాస్తాం మనము, ఏ ప్లస్ 20d అని రాస్తాం కదా. సో ఏ అంటే 4 ప్లస్ 20d అంటే 20 ఇంటూ 1 ఎంత అవుతుంది, 20, ఇక 24 వస్తుంది. అలాగే 5th టర్మ్ కి ఏమవుతుంది చూడండి, ఏ ప్లస్ 4d అవుతుంది. సో ఏ అంటే 4 4d అంటే 4. సో 4 ప్లస్ 4 8. వీటి మధ్య రేషియో అన్నాం అనుకోండి, 8 1 8 3 3:1 అవునా, 3:1 అవుతుంది అనమాట ఈ రేషియో. ఇలా మనం ఐడెంటిఫై చేయాలి, సింపుల్ అండి. ఇక చూడండి, 18 కి 7 కి ఎన్ని డీల డిఫరెన్స్ ఉంది, 7d ఉంది. అలాగే 21 కి 5 కి ఎంత డిఫరెన్స్ ఉంది, 14d డిఫరెన్స్ ఉంది. అంటే డిఫరెన్స్ ఏమి ఉండాలి, డబుల్ ఉండాలి. సో ఇక్కడ రేషియోలో ఒక డిఫరెన్స్ ఎలా ఉండాలి, ఇంతకు ముందు 1 ఉంది కదా, ఇప్పుడు ఖచ్చితంగా 2 ఉండాలి. ఇంతకు ముందు 3:2 ఉంది కదా, ఇక్కడ గ్యాప్ 1, ఖచ్చితంగా ఈసారి 2 ఉండే గ్యాప్ ఉండాలన్నమాట. సో 3:1 అవుతుంది, ఇక్కడ గ్యాప్ 2 ఉంది. సో అది ఆన్సర్ అనమాట. 1:3 కూడా అవ్వచ్చు, కానీ ఫస్ట్ ఏముంది, 21st టర్మ్ అంటే పెద్ద నెంబర్ ఉంది కదా. సో పెద్ద నెంబర్ ఫస్ట్ ఉండాలి, చిన్న నెంబర్ ఆర్డర్ కూడా మనకి ఇంపార్టెంట్. సో 3:1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం గెస్ చేసి పెట్టొచ్చు. లేదు గెస్ ఆ టైంకి మీకు గుర్తు రాకపోతే ప్రాబ్లం అయినా సరే చేయొచ్చు. ప్రతి కోణము 60 డిగ్రీలుగా గల ఒక క్రమ బహుభుజి యొక్క భ్రమణ సౌష్ఠవం ఎంత అండి, భ్రమణ సౌష్ఠవం అంటే చూడండి, రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ అనమాట. రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్. ఇప్పుడు షడ్భుజి అంటే ఎన్ని భుజాలు ఉంటాయండి, 6 భుజాలు ఉంటాయి కదా మనకి. సో ఈ 6 భుజాలు ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఒక ఇంటూ అనే ఒక మార్కుని పెట్టి దీన్ని భ్రమణం చేస్తూ ఉన్నాను అనుకోండి. ఒక రౌండ్ తిప్పితే ఇంటూ ఇక్కడికి వస్తుంది, రెండో దానికి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ 3 4
5 6 మళ్ళీ యథాస్థితికి రావాలంటే ఎన్ని రౌండ్స్ చేయాలండి? ఇది 6 రౌండ్స్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, సిమిట్రీ ఆఫ్ ఆర్డర్ అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 6 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. డైరెక్ట్ క్వశ్చన్ అండి. అలా ఇక్కడ చూడండి, 3x మైనస్ 4xy 2x² మైనస్ 3y² సారీ మైనస్ ప్లస్ 5x² y² లబ్ధము ప్రొడక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు అండి. అన్నిటి యొక్క ప్రొడక్ట్ అనుకోవాలంట. ఇక్కడ కింద నేను చూడండి ఆప్షన్ చూసారంటే 360 ఉంది, అన్నిటిలోని 360 ఉంది. సో సింబల్ చూద్దాం, కొన్నిటికి మైనస్ ఉంది, కొన్నిటికి ప్లస్ ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ నేను చూస్తున్నాను, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే ఆన్సర్ లో మనకు మైనస్ రావాలండి. అంటే ఆన్సర్ ఇది కాదు, ఈ రెండు కాదు, రెండు పోయినాయి. ఇప్పుడు చూడండి, x⁻7 x⁻6 చూద్దాం. x ఇంటూ x x² x² ఇంటూ x² x⁻4 x⁻ఇంటూ x² x⁻6 అవుతుందండి. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు, మనకు ఆన్సర్ ఏమవుతుంది 4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనము ఆన్సర్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ లో చేస్తే ఈజీగా చేయొచ్చు. అలా కాకుండా మీరు వరుస పెట్టి అన్ని రాశారంటే కష్టమైపోతుంది. నెక్స్ట్ చూడండి, సమాంతర భుజాల పొడవులు అన్నాడండి. సో ఇక్కడ రెండు డిస్ప్లే జాయింట్ ప్లేస్ సరిపోవట్లేదు, తెలుగు పెడతాను చూడండి. సమాంతర భుజాల పొడవులు 10 మీటర్స్ అండ్ 12 మీటర్స్ గా మరియు భుజాల మధ్య లంబ దూరము 7 మీటర్లుగా మరియు గల ట్రెపీజియం యొక్క వైశాల్యం అన్నాడండి. ట్రెపీజియం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటండి? హాఫ్ ఇంటూ డి ఇంటూ ఏ ప్లస్ బి. డి అంటే డయాగ్నల్ అండి, లంబ దూరం ఇచ్చాడు ఇక్కడ మనకి. సో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారలల్ లైన్స్ అనమాట. ఆ రెండింటి యొక్క మధ్య దూరాన్ని మనం ఏమంటాము? ఓకేనా, దీన్ని మనం లంబ దూరం అంట. సో డయాగ్నల్ కాదు, ఇక్కడ డిస్టెన్స్ అనమాట. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? 1/2 ఇంటూ డి అంటే ఎంత? 7. ఏ ప్లస్ బి అంటే రెండింటిని మనం యాడ్ చేసుకోవాలి, 22 వస్తుంది. ఈ 2 ఇందులో 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 11 7 77. సో ట్రెపీజియం యొక్క వైశాల్యం 77 అన్నాడు. సో మనకి ఏమవుతుంది, అసర్షన్ అనేది కరెక్ట్ గా ఉంది. నెక్స్ట్, ట్రెపీజియం యొక్క వైశాల్యము ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 1/d1 d2 సూత్రాన్ని ఉపయోగించి కనుగొంటాము అన్నాడు. సో మనకి ఫార్ములా ఇది కాదు కదండి, ఇది రాంబస్ కదండి ఫార్ములా. సో కాబట్టి ఇక్కడ కారణం అనేది తప్పు అండి, సరేనా? అంటే రీజన్ తప్పు. సో అసర్షన్ రైట్, రీజన్ రాంగ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ చూడండి, కాలం 1 కాలం 2 అని రెండు ఇచ్చాడు. వీటిని మనకి మ్యాచింగ్ చేయమన్నాడు. ఇవి తెలుసు కదండి మనకి, ప్యారలల్ లైన్స్ ఏమవుతాయి, కో ఇన్సిడెంట్స్ ఏమవుతాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏమవుతాయి, వాటి గురించి ఒకసారి చూడండి. మీరు రెండు లైన్స్ ఉన్నాయి అనుకోండి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అయింది అనుకోండి, ఇలా అయింది అనుకోండి. ఇవి ఏమవ్వచ్చు? సమాంతర రేఖలు అంటే ప్యారలల్ లైన్స్ అవ్వచ్చు, అలాగే ఏకీభవించే రేఖలు అంటే కో ఇన్సిడెంట్ లైన్స్ అవ్వచ్చు అనమాట. ఏకీభవించే రేఖలు. మరి ఈ రెండింటిలో ఖచ్చితంగా ఎలాగనైతే ఖండన రేఖలు మాత్రం కావు. మరి ఖండన రేఖలు అవ్వాలంటే ఏంటి? a1/a2 డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి. అంటే ఫస్ట్ రెండు చెక్ చేయగానే మనకి అది ఖండన రేఖలు అవునో కాదో తెలిసిపోద్ది. కానీ సమాంతర రేఖల ఏకీభవించే రేఖలా తెలియదు. అప్పుడు మనకేంటి, c1/c2 కూడా అయింది అనుకోండి ఏకీభవించే రేఖలు, ఇది సమానం అవ్వకపోతే సమాంతర రేఖలు అనమాట. సో ఇప్పుడు చూద్దాం, మనం ఇక్కడ దీన్ని a1 అందాము, దీన్ని మనం b1 అందాము. 2/6 అండి, 2/6. అలాగే దీన్ని మనము b1 అందాము, దీన్ని b2 అందాము. 3/5. ఇక్కడ డస్ నాట్ ఈక్వల్ టు కదండి, ఇక్కడ 1/3 వస్తుంది, ఇక్కడ 3/5 వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లోనే పోతే దీన్ని మనం ఏమంటామని మనం ఖండన రేఖలు అంటాం, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు అనమాట. సో ఖండన రేఖలకి మనం మ్యాచ్ చేయాలి. ఒకటిలో బి అనే దానికి రెండు ఉన్నాయండి. సో ఇది కాదు, ఇది కాదు, ఈ రెండింటిలో ఒకటి ఆన్సర్. సో రెండోది చూద్దామండి. ఓకేనా, రెండోది ఏంటి? 2x, ఇక్కడ 6x అంటే 2/6 రాసుకుంటాం మనం. 3/9 ఈజ్ ఈక్వల్ టు 3/9 సరిపోయింది, రెండు ఈక్వల్ అయినాయి. తర్వాత 40/50. 40/50 అంటే ఎంత అండి? ఇక్కడ చూడండి, ఇక్కడ 1/3 వచ్చింది, ఇక్కడ కూడా 1/3 వచ్చింది. ఇక్కడ మరి 1/3 వస్తుందా? రాదు కదా. డస్ నాట్ ఈక్వల్ టు అయింది అనుకోండి, వీటిని మనం ప్యారలల్ లైన్స్ అంటారు. సో ప్యారలల్ లైన్ సమాంతర రేఖలు అంటారు. అంటే ఆప్షన్ 2 లో సి ఉండాలి, ఇది ఇక్కడ ఉందండి. ఆప్షన్ 2 అనే దానికి సి ఉండాలి, సమాంతర రేఖలు. ఆటోమేటిక్ గా మిగిలిపోయింది ఏంటి? ఏకీభవించే రేఖలు అవుతుంది. కావాలంటే దీన్ని చెక్ చేసి చూసుకోండి. 2/4 అంటే 1/2 వస్తుంది, 3/6 అంటే 1/2 వస్తుంది, 10/20 అంటే 1/2 వస్తుంది. మళ్ళీ అన్ని సమానం అయిపోయినాయి కాబట్టి దాన్ని మనము ఏకీభవించే రేఖలు, కో ఇన్సిడెంట్ లైన్స్ అంటారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12 సెంటీమీటర్ల ఎత్తు, 9 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం కలిగిన క్రమవృత్తాకార శంకు యొక్క ఏటవాలు ఎత్తు ఎంతో మనల్ని కనుక్కోమన్నాడండి. సో ఏటవాలు ఎత్తు కనుక్కోవడానికి మీకు శంకు చూడండి,
కోన్ అన్నమాట. సో దీని ఎత్తు హైట్ ఇచ్చాడండి 12 సెంటీమీటర్స్, రేడియస్ ఇచ్చాడండి 9 సెంటీమీటర్స్. ఆటోమేటిక్ గా ఇదేమవుతుందండి స్లాంట్ హైటే కదా. ఈ స్లాంట్ హైట్ మనకు ఒకవేళ దీన్ని కనుక మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది హైపోటనస్ అవుతుంది. పైథాగరన్ ట్రిప్లెస్ తెలుసు కదా, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది. ఆటోమేటిక్ ఎంత రావాలి, ఇక్కడ 15 రావాలి. సో ఆన్సర్ ఏంటి మనకి 15 అనమాట. లేదంటే మీకు కర్ణము స్క్వేర్, ఓకేనా, కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. 12 స్క్వేర్ అంటే 144, 9 స్క్వేర్ అంటే 25, రెండు కలిపితే 9 స్క్వేర్ అంటే 81, రెండు కలిపితే 225. 220 అనేది దేనికి స్క్వేర్ ఉంటుంది, 15 కి స్క్వేర్ ఉంటుంది. ఆన్సర్ మనకి 15 వస్తుంది అనమాట. సరేనా, ఈ విధంగా మనము ఈ ప్రాబ్లం చేయొచ్చు. నెక్స్ట్ కదా, ఒక దత్తాంశము ఎంత మేర విస్తరించిందో తెలుసుకోవడానికి మనం దీనిని కనుక్కుంటామంటే వ్యాప్తిని కనుక్కుంటామండి కదా. సో ఎంత మేరకు ఉందో చూసుకోవాలంటే ఏం కనుక్కోవాలి, మనం వ్యాప్తిని కనుక్కోవాలి. టు నో యాజ్ టు వాట్ ఎక్స్టెంట్ ద డేటా ఈజ్ స్కాటర్డ్ వి ఫైండ్ రేంజ్. ఎంత వరకు ఉందో తెలుసుకోవడానికి మనం రేంజ్ ని కనుక్కుంటాం. డైరెక్ట్ బిట్ ఇచ్చేసారు అనమాట. అలాగే ఇది చూడండి, 1 మైనస్ సైన్ థీటా, 1 ప్లస్ సైన్ థీటా, 1 ప్లస్ టాన్ థీటా, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కదండి. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే దీని బదులు ఏం రాయొచ్చు మనము, కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు. ఇక్కడ ఏముంది, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఉంది. 1 ప్లస్ టాన్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి మనకి, సీకెండ్ స్క్వేర్ థీటా. సో కాస్ స్క్వేర్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఎందుకని సీకెండ్ స్క్వేర్ మనం ఎలా రాయొచ్చు, 1 బై కాస్ స్క్వేర్ గా రాయొచ్చు కదా. కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ మనకి 1 వస్తుంది అనమాట. సో ది ఆన్సర్ ఈస్ 1. అలాగే ఇది చూడండి, 8,1 k,-4 మరియు 2,-5 బిందువులు సరేఖీయాలు అయితే k విలువ ఎంత. సరేఖీయాలంటే కొలీనియర్ పాయింట్స్ చూడండి. సో పాయింట్స్ 8,1 k,4 -4 2,-5 ఆర్ కొలీనియర్, దెన్ వాల్యూ ఆఫ్ ke అన్నాడండి. సో కొలీనియర్ అవ్వాలంటే ఏమవ్వాలండి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ ఎంత అవ్వాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవ్వాలండి, 0 అవ్వాలి. యాక్చువల్ గా దీనికి ఫార్ములా ఏంటి, x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ మనం చూడండి ఒక సింపుల్ లాజిక్ ప్రకారం చేయొచ్చు అండి. ఇప్పుడు ఇది 0 అవ్వాలంటే ఈ పాయింట్స్ అన్నిటికి మధ్య ఏదో ఒక రిలేషన్ ఉండి ఉండాలి కదండి. ఏదో ఒక రిలేషన్ ఉండి ఉండాలా లేదా. చూడండి 8, 1 ఆ రెండు తీసేస్తామనుకోండి, 8 మైనస్ 1 చేసామనుకోండి ఎంత వస్తుంది, 7 వస్తుంది. ఇక్కడ -5 లోంచి 2 తీసేసామనుకోండి, -5 -2 ఎంత వస్తుందండి, -7 వస్తుంది. ఇక్కడ +7 -7. సో ఇక్కడ 7 అయ్యే రిలేషన్ ఏమైనా ఉందా, ఇక్కడ చూడండి k వాల్యూ ఎంత పెడితే 7 అవుతుంది. k ప్లేస్ లో -3 -4 పెట్టామనుకోండి, ఇక్కడ 7 వస్తుంది కదండి. సో ఇక్కడ k వాల్యూ -3 వస్తుంది. అంటే మీరు లెక్క మొత్తం చేసినా కానీ -3 వస్తుంది. కావాలని చెక్ చేసి చూపిస్తాను నేను మీకు. కానీ మీరు చేయకుండా ఆన్సర్ గెస్ చేసే విధానం చెప్తున్నాను, అది కూడా తెలియాలి మీకు, టైం సేవ్ చేసుకోవడానికి అనమాట. సో ఇప్పుడు చూడండి 8,1 అన్నాడు, దీన్ని x1 y1 అంటాము. k-4 అన్నాడు, దీన్ని x2 y2 అంటాము. అలాగే 2-5 అన్నాడు, దీన్ని x3 y3 అంటాము. x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ తర్వాత -5 ఇంటూ x3 ఇంటూ y1 మైనస్ y2, 1 మైనస్ ఆఫ్ -4. ఓకేనా, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుందండి. -4 + 5 అంటే 1 వస్తుందండి. సో 8 ఇంటూ 1 k ఇంటూ -6 2 ఇంటూ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుంది 2 ఇంటూ 5, ఇక్కడ 10 వస్తుంది. -6k వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. ఓకేనా, ఇజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలండి. 10 + 8 అంటే ఎంత వస్తుంది, 10 + 8 అంటే 18. సో 18 ఇజ్ ఈక్వల్ టు -6k. ఇది -6 అటువైపు వెళ్తే ఏమవుతుందండి, బై -6 అవుతుంది. 6 3 18. సో k వాల్యూ ఇజ్ ఈక్వల్ టు -3. చూడండి -3 వచ్చిందా లేదా. సో ఎప్పుడైనా సరే ఏరియా అనేది 0 అవ్వాలంటే ఇక్కడ ఉన్న ఈ రెండు పాయింట్స్ అన్నిటి మధ్య ఏదో ఒక రిలేషన్ అనేది తప్పకుండా ఉండాలండి. సో అలా ఉండాలి. ఆ రిలేషన్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీరు ఈజీగా ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెక్క చేయకుండా సరేనా, చూసి మీరు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేసేయచ్చు అనమాట. సో ఈ లాజిక్ కనుక మీకు ఉపయోగపడుతుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి తప్పకుండా.
నెక్స్ట్ వర్గీకృత దత్తాంశంకు బాహుళకం కనుగొనడానికి ఉపయోగించే సూత్రము ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇక్కడ ఇంటూ హెచ్. F0 దేన్ని సూచిస్తుంది ఇక్కడ చూడండి, F1 F0 F2. ఇక్కడ చూడండి బాహుళక తరగతిని మనం ఏమంటామండి, F1 అంటాము, దానికంటే ముందున్న దాన్ని F0 అంటాము, దాని తర్వాత ఉన్న దాన్ని మనము F2 అంటాం. ఇక్కడ F0 అడిగారు కదా, బాహుళక తరగతి కంటే ముందున్న తరగతి యొక్క పౌన పుణ్యము, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రొసీడింగ్ ద మోడల్ క్లాస్ అంట. ఓకేనా? సో ఆన్సర్ మనకి 3 అవుతుంది. అదే F2 అడిగారు అనుకోండి, తర్వాత ఉన్న తరగతి, ఇక్కడ ఆప్షన్ 2 అవుతుంది. అట్లా. నెక్స్ట్ చూద్దాం. టేల్స్ థియరీ మీద ఇచ్చినట్టున్నాడు ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ABC 2 points D under E lie on AB, AC respectively such that DE parallel to BC. If AD by DB is equal to 2/3, then AC is equal to 4.8 centimeters, then AE is equal to in centimeters. సో ఒకసారి ట్రయాంగిల్ గీసి చూద్దాం. చూడండి, ఇది ఒక ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది అనుకోండి. ఇదిగో ABC, ఇక్కడ BC కి ప్యారలల్ గా ఉండే విధంగా, BC కి ప్యారలల్ గా ఉండ డిఈ అనే ఒక లైన్ ఉందంట. సో ఇక్కడ డి అనే పాయింట్ ఉంది, ఇక్కడ ఈ అనే పాయింట్ ఉంది అనుకోండి. సో ప్యారలల్ గా ఉందన్నమాట. ఏడి బై డిబి, ఇదిగో ఇది ఏడి అంటే ఇది 2, డిబి అంటే ఇది 3. సో ఇటువైపు కూడా ఏ రేషియో ఉంటుందండి, టేల్స్ థియరీ ప్రకారము ఇటు 2:3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2:3 ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అదే ఇటువైపు మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, 5 భాగాలు ఉన్నాయి. ఇటువైపు కూడా మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయండి, 5 భాగాలు ఉంటాయి. చూసుకోండి ఆ రేషియో అనేది తప్పకుండా జాగ్రత్తగా కంపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4.8 అనమాట. ఏసీ అంటే ఈ మొత్తం ఎంత అంట, 4.8 అనమాట. మొత్తం అంటే ఎన్ని భాగాలండి, సో 5 parts ఈజ్ ఈక్వల్ టు 4.8 centimeters. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏఈ అన్నాడండి. సో ఏఈ అంటే ఎన్ని పార్ట్స్ ఉండాలండి, ఇక్కడ 2 parts ఉండాలి. సో 2x ఎంత అన్నాడు. ఓకేనా? 5x ఈజ్ ఈక్వల్ టు 4.8 అయితే 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు కదా. సో అసలు x ఎంత అవుతుంది చూద్దామా. x అంటే సో 4.8/5 ఇంటూ 2 parts కాబట్టి 5 అనేది ఎన్నిసార్లు పోతుందండి, 5 9 45, 45 పోతే ఇంకెంత ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, 5 6 30. సో 0.96 ఇంటూ 2 192, 196 రెళ్ళు అంటే 132 కదా. 2 అంకెల తర్వాత మనం పాయింట్ పెట్టాలి, 1.92 అవుతుంది ఆన్సర్. సరేనా? ఈ విధంగా అంటే ఇటువైపు మొత్తం తీసుకుంటే ఇటువైపు మొత్తం తీసుకోవాలి. ఇటువైపు ఎన్ని పార్ట్లు ఉంటే అటువైపు కూడా అన్ని పార్ట్లు ఉంటుంది. రేషియో సమానం కదా టేల్స్ థియరీ ప్రకారము. సో అది మీరు మైండ్ లో ఉంటే ఇలాంటి లెక్కలు ఈజీగా చేసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. భారత్ సో అయిపోయిందని కంటెంట్ అయిపోయింది, ఇక్కడతో 24 bits ఉంటాయి కదా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని భావిస్తే నెక్స్ట్ మీకు ఏ టాపిక్ నుంచి మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలో తప్పకుండా ఆ సబ్జెక్ట్ ని మెన్షన్ చేయండి. వాటి నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే ఎస్జిటి పేపర్స్, అలాగే స్కూల్ అసిస్టెంట్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే ఇలా చెప్పండి సార్, మాకు ఇంకా యూస్ఫుల్ గా ఉంటుందని మీరు ఏదైనా సజెస్ట్ చేయాలంటే కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వాటన్నిటిని మేము తీసుకుని నెక్స్ట్ వీడియోస్ లో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.